ఇప్పటి వరకు మీరు ఆత్మ గురించి పరమాత్మని గురించి పరమాత్మని సబ్జెక్ట్ విన్నారు. ఇప్పుడు మనం ఎలా నడుచుకోవాలి, ఎలా అనుభవం చేసుకోవాలో పరమాత్మ చెప్తున్నారు. మనం సదా శాంతి స్థితిలో ఉండాలి. యోగ సమయంలో మన బుద్ధి అటు ఇటు తిరగకూడదు. శాంతిగా ఉంటూ బాబాను పాయింట్లను సదా మననం చేస్తూ ఉండాలి. దానం చేసుకుంటూ ఉండాలి. మనతో మనం మాట్లాడుకోవాలి. బాబా మురళి ఒక సంజీవిని వంటిది. దుఃఖాలను దూరం చేస్తుంది. టీవీలకు సెల్ ఫోన్లకు దూరంగా ఉండి బాబాను స్మృతి చేస్తూ జ్ఞానాన్ని సదా మననం చేస్తూ మురళిని వింటూ ఉండాలి. అప్పుడే ఉన్నత పదవిని మనం పొందుతాం. బాబా స్మృతి ఓ బ్రహ్మాస్త్రం లాంటిది. కాబట్టి ఏకాంతంలో యాత్ర చేస్తూ ఉండాలి. స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలకు బిందువు పెట్టాలి. సుఖం ద్వారము ఉన్నంత వరకు మారుతుంది. అప్పుడే మనం ఈ చదువు ద్వారా ఉన్నతంగా మారుతాం. తండ్రి వస్తేనే కదా కలియుగం అంతమవుతుంది, సత్యయుగం వస్తుంది. దారి చూపడానికి పరమాత్ముడు స్వర్గంలో సుఖమే సుఖం ఉంటుంది. బాబా తెలుసుకున్న కారణంగా వెలుగులో ఉంటాం. ఇప్పుడు పావనంగా అవుటకు శ్రమ చేయాలి. గుణాలను బాబా నింపుతూ ఉంటారు. రావణుని దోషం కూడా లేదు. ఇది అనాది డ్రామా. విజయులుగా అయి పవిత్రంగా అయితే దేవతలుగా అవుతాం. ఫీల్ కావద్దు. పాస్ కావాలి కానీ ఫెయిల్ కాకూడదు. సదా పురుషార్థం చేస్తూ ఉండాలి. అప్పుడే కళ్యాణం జరుగుతుంది. సత్యమైన అమరకథ మనకు స్వయం పరమాత్ముడు వినిపిస్తూ ఉంటారు. సంగమయుగంలో వికర్మలను సమాప్తం చేసుకుంటూ పావనంగా అవ్వాలి. త్రికాల దశగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగంలో మనం ఉన్నాం. గడిచిపోయింది. భవిష్యత్తులో పొందుటకే మనం వికర్మలను మరలా చేయవద్దు. విన్నవారికి ధన్యవాదాలు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.